కాంగ్రెస్ మూడో లిస్టు రిలీజ్. రాష్ట్రంలో 5 సీట్లకు అభ్యర్థులు ఖరారు. పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ, మల్కాజ్గిరి నుంచి పట్నం సునీతారెడ్డి, సికింద్రాబాద్ బరిలో దానం నాగేందర్, చెవెళ్ల బరిలో రంజిత్ రెడ్డి, మల్లు రవికి నాగర్ కర్నూలు టికెట్. ఇప్పటికే ఫస్ట్ లిస్ట్ లో 4 సీట్ల ప్రకటన. హోలీ తర్వాత మరో 8 సీట్లపై నిర్ణయం. సో మొత్తానికి 5 సీట్లను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. సో గడ్డం వంశీకృష్ణ, సునీతా మహేందర్ రెడ్డి, మల్లు రవి, రంజిత్ రెడ్డి, దానం నాగేందర్ గారు. సో ఈ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? మంచిగానే ఉంది. గెలిచే అభ్యర్థులు వచ్చిందని అనిపిస్తున్నది. రైట్గా లోక్సభ మాట్లాడదాం దీని మీద కూడా. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే తమ అభ్యర్థుల మూడో లిస్టును కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 57 సీట్ల క్యాండిడేట్ల పేర్లను ఇందులో ప్రకటించింది. తెలంగాణ నుంచి 5 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణకు టికెట్ కన్ఫర్మ్ చేసింది. అతిపెద్ద లోక్సభ నియోజకవర్గమైన మల్కాజ్గిరి టికెట్ ను పట్టం సునీతా మహేందర్ రెడ్డికి, సికింద్రాబాద్ టికెట్ ను దానం నాగేందర్ ఓకే చేసింది. చెవెళ్ల నుంచి రంజిత్ రెడ్డిని, నాగర్ కర్నూలు నుంచి మల్లు రవిని బరిలోకి దింపుతున్నట్టుగా ప్రకటించింది. రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలుండగా ఈ నెల 8న ప్రకటించిన లిస్టులో 4 సీట్లకు అభ్యర్థుల పేర్లను విడుదల చేసింది. కర్ణాటకలో 17 సీట్లకు. కాంగ్రెస్ పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ సంస్థాగత కేసీ వేణుగోపాల్ గురువారం దేశవ్యాప్తంగా 57 మంది అభ్యర్థులతో థర్డ్ లిస్టును విడుదల చేశారు. ఇందులో కర్ణాటకలో 17 సీట్లకు, గుజరాత్ లో 11 సీట్లకు, మహారాష్ట్రలో 7 సీట్లకు, పశ్చిమ బెంగాల్లో 8 సీట్లకు, తెలంగాణలో 5 సీట్లకు అభ్యర్థులను ప్రకటించారు. అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్ లో 2 సీట్లకు, పుదుచ్చేరిలో 1 సీటు కూడా క్యాండిడేట్లను అనౌన్స్ చేశారు. రాజస్థాన్ లో 6 సీట్లకు గాను 5 సీట్లలో తమ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ మరో సీటును సిపిఎం కు కేటాయిస్తూ వెల్లడించింది. సో ఇక్కడ మీరు అంటే యు ఆర్ ద రైట్ పర్సన్ టు డిస్కస్ దిస్ ఇష్యూ. ఒకటి గడ్డం వంశీ, మల్లు రవి, వీళ్ళిద్దరూ మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు. ఇప్పటి వరకు మాదిగలకు ఒక టికెట్ కూడా అనౌన్స్ కాలేదు కాంగ్రెస్ పార్టీ తరఫున. ఇక మిగిలినటువంటి ఏకైక స్థానం వరంగల్ మాత్రమే. ఈ వరంగల్ స్థానంలో వరంగల్ పార్లమెంట్ స్థానానికి ప్రముఖంగా వినిపించినటువంటి పేర్లు అద్దంకి దయాకర్, ఆ తర్వాత సాంబయ్య, ఏది మన దొమ్మాట సాంబయ్య, తర్వాత పసునూరి, తర్వాత ఎంటర్ అయింది. ఇందులో అద్దంకి దయాకర్ సరే, మీరు లిబరల్ ఎంత లిబరల్ అయినప్పటికీ మనం కొట్టి పెట్టుకొని వచ్చినాం కాబట్టి మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. 2 మాలలతో భర్తీ అయిన తర్వాత వరంగల్ రేస్ నుంచి అద్దంకి ఎగిరిపోయినట్టేనా? డెఫినెట్ గా ఉంటుంది, అంతే ఉంటుంది, అంతే కదా. దాంట్లో అది కొత్తగా చెప్పాల్సి కాదు, ఎగిరిపోయినట్టే కదా ఆల్మోస్ట్ ఆల్. ఇంకా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇంకొక అంశం, మల్లు రవి గారు నాగర్ కర్నూలు నుంచి అభ్యర్థిగా ప్రకటించబడ్డాడు. ఖమ్మం పార్లమెంటు స్థానానికి సంబంధించి బట్టి గారి సతీమణి పోటీ పడింది. సో బట్టి గారి కుటుంబం నుంచి మల్లు రవికి ఒక టికెట్ కేటాయించబడ్డది కాబట్టి ఇక ఖమ్మం రేసు నుంచి బట్టి సతీమణి తప్పుకున్నట్టే అనిపిస్తుందా? అంటే జనరల్ గా చూస్తానికి అట్లా అనిపిస్తుంది కదా. కానీ నిర్ణయం ఎట్లుంటది అనేది అంటే ఒకే సామాజిక వర్గం. ఇక్కడ ఏమైతుందంటే మెజారిటీ కాంగ్రెస్ పార్టీ కూడా కొంత సామాజిక వర్గ సమతుల్యతను చూసుకోవాలి కాబట్టి ఇప్పుడు బట్టి సతీమణిని ఇక్కడి నుంచి ఈ రేస్ ఖమ్మం రేస్ నుంచి తప్పిస్తే ఖమ్మంలో మిగిలినటువంటి పొంగులేటి ప్రసాద్ రెడ్డి అన్న ఒకడు మిగులుతారు. ఇక తద్వారా ఖమ్మం సీటు ఖరారు, వరంగల్ సీటు 50% ఖరారు. 50% ఖరారు అవుతుంది. అవునా? ప్రకటించిన 5 కాదు 6, 7 కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ 2 అనే దాని దగ్గర వీరిని కొంచెం మనం మిక్స్డ్ గా చూడాల్సి వస్తుంది. వీరిని ఎట్లా? ఎందుకంటే వారి సతీమణి కోనేరు రంగారావు గారు మాదిగా, తర్వాత సీనియర్ అక్కడ ఉండడం. మరి ఈయన అట్లే కాదు, గడ్డం వంశీ ఉన్నాడు, ఈయన సతీమణి మున్నూరు కాపు. అవునా? ఓకే కావచ్చు. బట్ మల్లురావు గారి కాంటెక్స్ట్ అయితే మొదటి ఈ లెక్కన పడితే కానట్టు లెక్క చెప్పి లెక్కన అంత హాఫ్ నాది ఇప్పుడు చేస్తారేమో. అద్దంకి దయాకర్ ఒక లైన్ లో తెచ్చిన అద్దంకి దయాకర్ ఎస్సీ. అవును, బంజారా. బట్ ఇంకోటి ఉంటదేమో మనకు, కంటోన్మెంట్ ఉంటుందో ఎమ్మెల్సీ చేస్తారు. మేబీ కంటోన్మెంట్ విషయంలో నాకున్న అంచనా ప్రకారం కంటోన్మెంట్ కు మిమ్మల్ని ఫిట్ చేస్తారని నేను అనుకుంటున్నా, నా అంచనా. మేబీ ఒకసారి పబ్లిక్ ఒపీనియన్ కూడా అడుగుదాం. అద్దంకి దయాకర్ అన్న
కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయితే ఎలా ఉంటా ఇది ఒక్కటి ఓటింగ్ లో పాల్గొన్నారు దబ్బున ఖతం చేసేద్దాం. లిక్కర్ స్కామ్ రూపకర్త ఎవరు అనేది రావాలి. ఆ టైపింగ్ కీబోర్డ్ ఇబ్బంది వచ్చి కూర్చోరా కీబోర్డ్ ఇబ్బంది వచ్చి కొద్దిగా లేట్ అయింది. దయచేసి ఈ ఓటింగ్ లో పాల్గొనండి. లిక్కర్ స్కామ్ రూపకర్త ఎవరు, మోడీయా అరవింద్ కేజ్రీవాలా? మీ ఒపీనియన్ పోల్ చేయరు. నేనైతే 60% మోడీ ఖాతాలనే పడ్డది ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి. అయితే అద్దంకి దయాకర్ అన్న కంటోన్మెంట్కి సంబంధించి ఏడొస్తుంది అచ్చా అద్దంకి దయాకర్ అన్న కంటోన్మెంట్ నిజంగా కంటోన్మెంట్ కూడా ఇప్పుడే ఉంది కదా బై ఎలక్షన్ దీంతోనే ఉంటుంది, దీంతో పాటు ఉంది కదా. అంటే అట్లేమన్నా హింట్ ఇచ్చిరా అధిష్టానం? నాకే హింట్ ఏం లేదు, ఇప్పుడు లేదు కదా. డిసిషన్ డిపెండింగ్ అపాన్ అవర్ సీఎం అండ్ పిసిసి గారు అండ్ క్యాబినెట్. బట్ నేను అడగడానికి అవకాశం కూడా తక్కువ కదా, తుంగతుర్తి మాత్రమే అడిగే హక్కు, మిగతా అంతా వాళ్ళు అకామిడేట్ చేయాల్సిందే. బట్ ఎప్పుడు వచ్చినా మంచిది వస్తుంది అనే ఉద్దేశంతోనే వెయిట్ చేస్తున్నా, కానీ ఇది వస్తుంది ఇది వస్తుంది ఇది వస్తుంది అని చూడాల్సిందే కాదా. ఇంకే 3 నెలలు కదన్నా, ఎమ్మెల్సీ వచ్చినట్టే వచ్చిపోయింది అనుకో. ఎమ్మెల్సీ అనేది కన్ఫర్మేషన్ ఫైనల్కి వచ్చింది, బట్ ఇంకా ఆల్టర్నేట్ చూసే అవకాశాలు. నేనేమనుకున్నా ఎమ్మెల్సీలో వేరే ఒక పేరు పోయి మీద ఉంటుంది అనుకున్నా. ఫస్ట్ ప్రయర్ నాది ఉండే, కానీ దీపాదాస్ గారు చేసి హైదరాబాద్తో పాటు బీసీకి ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి, హైదరాబాద్లో ఉండేటోళ్ళకి ఇవ్వాలి, బీసీకి ఎక్కువ అవకాశం ఇవ్వాలనేది నాకు చెప్పింది. అయితే నేను 6 వాటికి కూడా ఎలిజిబుల్, ఏది ఉన్న 6 ఎమ్మెల్సీలకు కూడా నేను ఎలిజిబుల్. ఆ క్రమంలో నేను ఆల్టర్నేట్ అకామిడేట్ చేస్తా అని చెప్పడం జరిగింది కాబట్టి అట్లా ఆగినాం. ఒకవేళ మీరు ఎంపీకి పోతే మళ్ళీ నాకు నీది ఎమ్మెల్సీ ఇస్తుంది, మీరు భువనగిరి పోతే. లేదంటే నాకు ఇంకా నెక్స్ట్ వచ్చేది 2025 ఫిబ్రవరి, ఏది ఎమ్మెల్సీ 2025 ఫిబ్రవరి. నా అంచనా ప్రకారం అయితే కంటోన్మెంట్ ఏమైనా ఫిట్ చేస్తారా మరి? ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీలో భారతీయ జనతా పార్టీ నేతలు తీసుకున్నారు మరి అది కంప్లీట్ గా కూడా చెప్పలేము, ఎందుకంటే మల్కాజ్గిరి మొత్తం కాన్స్టిట్యున్సీని బేస్ చేసుకొని నిర్మాణం జరుగుతుంది. కంటోన్మెంట్ కూడా అంటే ఇప్పుడు అర్వమాల పాపులేషన్ ఉంటుంది, తమిళ్ ఉంటుంది, అదే అర్వమాల మాల కాన్స్టిట్యున్సీ అయినా అర్వమాల అనేది ఎక్కువ ఉంటుంది. ఆ బేస్ ఏమైనా ఆలోచిస్తారా అనేది నేను ఎవరిని ఏమి అడగలేదు. బట్ ఎవరో అడిగితే విల్ఫుల్నెస్ అడిగితే వాళ్ళు ఏది చెప్పితే అది చేయడమే నా లక్ష్యం. ఇంకేమో నిన్నెవరు వేసేది కదా తెలంగాణ త్యాగరాజు, తెలంగాణ కర్ణుడు అట్లా ఏం లేదు. ప్రత్యామ్నాయం మంచిగుంటుంది, కానీ కాంగ్రెస్లో కూడా ఇట్లాంటి కల్చర్ ఉండే లీడర్లు ఉంటారు అనేది మాత్రం మనం ఎస్టాబ్లిష్ చేయగలిగాం, పదవుల కోసమే కాకుండా. 100% ఏది చేసినా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బతకాలి, అది అల్టిమేట్ బాటమ్ లైన్. అది అల్టిమేట్. దాని కొరకు ఇప్పుడు నేను ఆ రోజు మీటింగ్ లో స్టేషన్ గన్పూర్లో చెప్పిన చూడు, వాళ్ళు ప్రాణాలే ఇస్తే మనం సీట్లు ఇవ్వలేమా? ఎవరు అంతే కదా, రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ దేశం కొరకు ప్రాణాలు ఇస్తే సీట్లు ఇస్తే రేపు ఇంకా మంచిగా వస్తుంది. వికసిత్ భారత్ మెసేజ్ ఆపండి, వాట్సాప్ లో వికసిత్ భారత్ మెసేజ్లు ఈ వాట్సాప్ లోనే వికసిస్తుంది అన్న, ఇది ఎక్కువ మెసేజ్. అసలు వికాసం అనేది ఒకవేళ చదువుకున్న వాళ్ళం మనం కొంచెం ఆలోచిస్తే రారా నా చిన్నప్పటి అని అటు నువ్వు చదువుతావు అని చదవాలరా. సరే చదువు